ఓం సాయిరామ్. సో బాబా నన్ను మోర్ దెన్ 100 టైమ్స్ చాలా సార్లు నాకు హెల్ప్ చేశారు. చాలా చాలా సిచ్యువేషన్‌లో ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంతే, దీనికి సొల్యూషన్ లేదు. సో నేను ఇది ఫేస్ చేయాల్సిందే అనుకున్న సిచ్యువేషన్‌లో కూడా బాబా దగ్గరికెళ్ళి, బాబా ప్లీజ్ రిజాల్వ్ దిస్ అని చాలా సార్లు అడిగిన వెంటనే నెక్స్ట్ డేకో వితిన్ ఫ్యూ అవర్స్‌కో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది. అసలు ఇది ప్రాబ్లమే కాదు, నేనెందుకు అనవసరంగా బాధపడ్డాను అన్నట్లు అనిపించింది. అలాంటివి చాలా సిచ్యువేషన్ ఉన్నాయి. సో నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. అలాంటిది ఒకటి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి, సో నా అనే వాళ్ళే చాలా బాధ పెట్టారు. వాళ్ళకి నేను మనీ ఇవ్వలేదు అనేసి. నేను జాబ్ చేసి ఎర్న్ చేసిన మనీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, సో ఒకసారి ఇస్తాము, 2 టైమ్స్ ఇస్తాము. మన మనీ మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత థర్డ్ టైం ఇవ్వాలనిపించదు కదా. సో ఎప్పుడైతే నేను మనీ ఇవ్వడం స్టాప్ చేశానో అప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ చాలా టర్న్ అయిపోయింది. చాలా నెగటివిటీ ఉండేది. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా నా గురించి అనవసరంగా అన్నెసెసరీ లైక్ మాటలు అనడము, ఇలాంటివి ఉండేవి. నేను లేనప్పుడు నా గురించి నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ఇలాంటివి. సో నేను బాబా దగ్గరికి వెళ్ళి చాలా ప్రే చేశాను. నేను సిచ్యువేషన్ని మార్చగలను కానీ పర్సన్ని మార్చలేను కదా. ఆ పర్సన్కి ఎంత చెప్పినా కూడా అలానే ఉంటారు. సో బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఏంటిది, నేను హెల్ప్ చేసి నేను ఏం చేయకపోయినా కూడా నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. హెల్ప్ చేయడం, వన్స్ హెల్ప్ చేయడం స్టాప్ చేసిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది బాబా, నాకు చాలా బాధేస్తుంది. హెల్ప్ చేసి మళ్ళీ నేనే ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి ప్రే చేశాను. నేను సచరిత్ర చదువుతూ ఉండేదాన్ని, ఇప్పటికీ చదువుతున్నాను. సో నాకు ఒక పాయింట్ ట్రిగ్గర్ అయింది దాంట్లో నుంచి. ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు, సో నువ్వేం చేయకు, నువ్వు చెడైతే చేయలేదు కదా, సో నువ్వు కామ్ అయిపో. ఎవరు చేసింది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. కొన్ని డేస్కి కానీ కొన్ని మంత్స్కి కానీ ఎవరు చేసింది వాళ్ళు అనుభవిస్తారు. సో నువ్వేం బాధపడకు అన్నట్లు ఒక పాయింట్ ట్రిగ్గర్ అయింది. సో ఆ తర్వాత 1 ఇయర్ వెయిట్ చేశాను, 2 ఇయర్స్ వెయిట్ చేశాను. వాళ్ళ బిహేవియర్ అలానే ఉంది, నాకేమో బాధ ఇలానే ఉంది. నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకట్లేదు. ఓకే, నేను మళ్ళీ మనీ ఇస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. నేను ఎప్పుడైతే మనీ స్టాప్ చేశానో మళ్ళీ ఇలానే బిహేవ్ చేస్తారు, దీనికి సొల్యూషనే లేదా అనుకున్నాను. సో రాను ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇది చూపించింది, ఎవరు చేసింది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేది ప్రూవ్ అయింది. వాళ్ళకి తను ఎలా అయితే నాతో బిహేవ్ చేశారో తనకి అలాంటి పనిష్మెంట్ వచ్చింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి బాధపడుతూ ఉంటే బాధపడకండి. మీరు ఫేస్ చేసింది 100 టైమ్స్ దేవుడు రిటర్న్ ఇస్తారు. మీరేం వాళ్ళ చెడు కూడా కోరుకోవద్దు. మీరు బాధపడ్డారు కదా చాలు, అన్నీ దేవుడు చూసుకుంటారు. ఓం సాయిరామ్.